ఇక్కడి నుంచి అమ్మాయిని కాపాడడానికి మార్గం దొరికింది. ఇక్కడి నుంచే లీడ్ దొరికింది కేసుకి. ఇక్కడ గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ అనే ద్వారా నేను పట్టుకుంటాను. అలాగైతే ఆ కేస్ లీడ్ నేను ఆ అమ్మాయిని కాపాడి తిడతాను. ఇక్కడ ఎవడో వచ్చాడు, గన్తో ఫైర్ చేస్తున్నాడు. నేను గన్ను తీస్తున్నాను, కాల్స్తున్నాను. చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అమ్మాయిని కాపాడాలనే మైండ్లో నాకు రన్ అవుతుంది. అదొక్కటి తప్ప ఇంకేం రన్ అవ్వట్లేదు. వీళ్ళు చాలామంది వస్తున్నారు, అయినా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇక్కడ తలుపు టైపు చాలా దారుణంగా ఉంది. చోటు చూడడానికి భయంకరంగా ఉంది. వీళ్ళు కూడా విచిత్రంగా ఉన్నారు. మొహానికి ఏదో మార్క్స్ వేసుకుని ఉన్నారు. ఇక్కడ తలుపు లాగా ఉంది, ఆ తలుపు తీస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు చాలా మంది వచ్చారు. నా కుక్క ఒకరి కోపంతో ఒకరి మీద పడిపోయింది. నేను ఎలాగైనా నాకు తోడుగా నా కుక్క కూడా ఉంది, అలసిపోయింది. పక్క నుంచాను, ఒకరిని మట్టు పెడుతుంది. వెనక నుంచి వచ్చిన వాళ్ళని అది చూసుకుంటుంది. నేను ముందు వెనక చూస్తున్నాను. మినిమం నా కుక్క ఒక్కరిని డీల్ చేసి నేను చాలా మంది డీల్ చేస్తున్నాను. మినిమం ఇద్దరం ముందుకు దూసుకుపోతాను. వీళ్ళు వస్తూనే ఉన్నారు. మొహానికి ఏదో మాస్క్ టైప్ వేసుకున్నారు. వీళ్ళందరినీ ఎదిరించి ముందుకు వెళ్తున్నాను. ఇంకొక తలుపు ఉంది, తీసే కొద్ది తలుపులు వస్తున్నాయి. స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ మీద కూడా ఉన్నారు, కాల్స్తున్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, గన్స్ కూడా ఎన్ని గన్స్ ఉన్నాయో వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. చాలా కష్టంగా ఉంది, అయినా పర్లేదని నేను ముందుకు వెళ్తున్నాను. అమ్మాయిని కాపాడాలి. ఏంటి అసలు ఎందుకు ఇలాగ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. నాకు ఏదైనా ఆతృత ఉంటే దాన్ని సాల్వ్ అయ్యేదాకా నేను వదలను. నాకు చేసైనా సరే ఈ విషయాన్ని కూడా పూర్తయ్యేదాకా నేను ఎక్కడి దాకా ఆపే పనే లేదు. ముందుకు వెళ్తూనే ఉంటాను, ఎంతమంది వచ్చినా పర్లేదు. ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు అలా పెట్టి నన్ను బెదిరిస్తున్నారో చూస్తాను. అమ్మాయిని కాపాడాలనే ఉంది నాకు, కానీ ఎక్కడో నా మీద పన్నంగం పెట్టి టార్గెట్ చేస్తున్నారేమో డౌట్గా ఉంది. ఎందుకంటే నాకు పాత కేసులో శత్రువులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా నాతో ఆడుకుంటున్నారేమో అని అనుమానం. అయినా ఎందుకైనా ఒక అమ్మాయి మా ప్రాణం కాపాడాలని నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ చాలామంది ముందుకి ఉన్నారు. తలుపు ఓపెన్ చేస్తున్నాను. చాలా తలుపులు ఉన్నాయి. లోపల ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. వస్తూనే ఉన్నారు, అయినా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఎక్కడ ఆగట్లేదు. కానీ వీళ్ళు వస్తూనే ఉన్నారు, అయినా నేను ముందుకు వెళ్ళాలని కాన్సన్ట్రేట్కి వెళ్తున్నాను. గన్తో బాగా కాల్స్తున్నారు. వీళ్ళు చాలా క్రిమినల్స్, భయంకరంగా ఉన్నారు ఒక్కొక్కడు. వీళ్ళందరినీ ఎదిరించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అయినా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతానికి తలుపు తీసాను. ఇటు పక్క వెళ్ళాడు, వెనక నుంచి ఎవరో కాల్చున్నాడు. వీళ్ళు చాలా దుర్మార్గుల్లాగే ఉంటారు. చాలా కేసులు కూడా ఉన్నాయి వీళ్ళ మీద. వీళ్ళు గ్యాంగ్ గన్ గ్యాంగ్, ఏదో గ్యాంగ్ నేమ్ ఉంది గ్యాంగ్కి. రకరకాల మోటార్ సైకిల్ గ్యాంగ్ ఒకటి. వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరినీ ఎదిరించుకుంటూ వస్తున్నాను. ఎంతమంది వస్తున్నారు. ఇది అఫీషియల్గా నేను వచ్చాను. ఎవరికైనా చెప్తే అమ్మాయి ప్రాణం తీస్తానని బెదిరించారు కాబట్టి నేను నా కుక్క మాత్రమే అమ్మాయిని కాపాడదామని ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతానికి వాళ్ళ బాస్, లేడీ బాస్ ఇక్కడ ఎవరో ఉన్నారు. దానివల్ల అమ్మాయి ద్వారా అమ్మాయి ఎక్కడ ఉందో నేను కనుక్కుంటాను. ఆ లేడీ బాస్ ఇక్కడే ఉంది. నేను అలాగైతే ఆ లేడీ బాస్ని పట్టుకొని వివరాలు బయటకు తీస్తాను. గన్ను మార్చుతాను. ఇప్పుడైతే వీళ్ళున్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకెళ్ళి లేడీస్ బాస్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అమ్మాయి ఎక్కడ దాచారు ఏంటని. అమ్మాయిని కాపాడాలని నేను ముందుకు వెళ్తున్నాను. నా శాయశక్తిలో నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చాను. ఇదేదో ఆఫీస్ టైప్ ఉంది, డెస్క్ లాగా. వీళ్ళు ఇల్లీగల్ బిజినెస్ చాలా చేస్తున్నారు. అఫీషియల్ అని పెట్టుకుని ఇల్లీగల్ బిజినెస్ చాలా ఉన్నాయి. వీటికన్నిటికి లీడర్ ఎవరో తెలియదు. వాడు దొరికితే నా చేతుల్లో అయిపోయాడు. నాకు ఇంకా చాలా కేసులు పెండింగ్లు ఉన్నాయి, చాలానే కాపాడాలి. కానీ ముందు ఇంటికి వచ్చి సెలవు ఇచ్చారు అని రెస్ట్ తీసుకుంటే ఒక కేసు సాల్వ్ చేశానని రెస్ట్ తీసుకునే లోపలికి ఇలాంటి తలనొప్పి
పెట్టారు. వాడెవడో కానీ నా చేతిలో చికిత అయిపోతాడు. నా శత్రువులు అయితే పర్ల అమ్మాయిని కాపాడితే చాలు, నేను ఇంకేం ఆలోచించను. నేనైతే ముందుకు వెళ్తున్నాను. వీళ్ళందరిని దాటుకుంటూ ముందుకైతే నేను వెళ్ళిపోతున్నాను. వీళ్ళు వస్తూనే ఉన్నారు. అయినా ఇక్కడ ఒక తలుపు ఉంది, ఈ తలుపు తీసి వస్తాను. వీళ్ళు చాలామంది ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఇదిగో వచ్చేసారు. వస్తున్నాను అంటున్నారంటే ఇద్దరు వచ్చేసారు. వీళ్ళందరిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇటు పక్క అయితే లేదు, బెంచ్ దూకి చూస్తాను. ఒక తలుపు ఉంది, వెనక నుంచి ఎవడో కాలుస్తున్నాడు. వీళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు నాకే తెలియట్లా. ఇక్కడ ఒక తలుపు ఉంది, తలుపు తీసి వస్తాను. ఇది ఎక్కడే బాస్ ఉన్నాడు, లేడీ బాస్. పారిపోద్దామని చూస్తున్నాడు. నేను పట్టుకుంటాను, ఎలాగైనా అమ్మాయిని కాపాడాలి. అమ్మాయి ఎక్కడుందో ఈ లేడీ బాస్కి తెలుసు. ఈ లేడీ బాస్ని నేను పట్టుకుని తిరుగుతాను ఎలాగైనా. ఇవాళ నా చేతుల్లో ఇది అయిపోయింది. దీని ద్వారానే నేను అమ్మాయిని ఎక్కడ కిడ్నాప్ చేశారు, ఎక్కడ దాచారో తెలుసుకుని అమ్మాయిని కాపాడుతాను. ఇదిగో గన్తో ఎలా కాలుస్తుందో, దీనికి భయం బెత్తిగో లేదు. ఒక డిటెక్టివ్ ఆఫీసర్తో ఇలాగే బిహేవ్ చేస్తుంది. ఇవే ఇంతమందికి లీడ్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంత గ్రేటో. ఇప్పుడు నువ్వు ఎలాగైనా అమ్మాయి ఎక్కడ కిడ్నాప్ చేశారు నువ్వు చెప్పకపోతే నా చేతుల్లో అయిపోతావు. సమాధానం చెప్తావా చెప్పవా? అమ్మాయి పారిపోతుంది. లేడీ బస్, నేను అమ్మాయిని కాపాడిన కుక్కను వదిలేను. నా కుక్కకి అసలు కోపం ఎక్కువ. కాల్ చేస్తున్నాను. ఎలాగైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఒక అబ్బాయి దగ్గర పనిచేస్తుంది. అబ్బాయి పేరు విస్పర్ అని తెలిసింది. వాడి దగ్గర ఈ అమ్మాయి కిడ్నాప్ చేస్తుందని నాకు అనుకుంటున్నాను. ఇది విస్పర్ గారిని పట్టుకుంటే అయిపోయాడు విస్పర్ గాడు. వాడు ఐలాండ్లోకి వెళ్తాను. వాళ్ళ ఐలాండ్కి వెళ్ళాలంటే ఒక పడవెక్కి వెళ్ళాలి. వాడికి ఒక ఐలాండ్ ఉందంటే ఎంత పెద్ద క్రిమినల్ ఏంటో. ఈ లేడీ బాస్ వల్ల ఎలాగైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ అమ్మాయిని కాపాడేస్తే నా పని పూర్తవుతుంది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని నా అపార్ట్మెంట్ని పేరు చేశారు. ఇప్పుడు వేరే వాటర్లో రూమ్ తీసుకుని హ్యాపీగా నిద్రపోవాలి. నిద్ర లేదు. ఈ పనిలో నేను తిరుగుతున్నాను. ఇక్కడ ఏదో పడవ ఎక్కేస్తాను త్వరగా. ఏదో పడవ ఉంది విస్పర్ ఐలాండ్కి. చాలా పడవలు ఉన్నాయి. ఏదో పడవ ఎక్కేస్తాను. ఎక్కేసి విస్పర్ గాడి ఐలాండ్లోకి వెళ్తాను. ఎలాగైతే ఐలాండ్కి వచ్చేసాను. అమ్మాయి ఇక్కడే ఉందని నాకు అనుకుంటున్నాను. ఫైనల్లీ ఆ అమ్మాయిని పట్టుకుంటున్నాను. వీళ్ళు వస్తూనే ఉన్నారు. ఎంతమందిని వీడు తీసుకుని బాడీ గార్డుల కింద పెట్టుకున్నాను నాకు తెలియదు. అందరూ మాస్కులు వేసుకుని ఉన్నారు. ఒక్కొక్కరు 6 ప్యాక్ లాగా ఉన్నారు. వీళ్ళందరినీ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. వీళ్ళు వస్తూనే ఉన్నారు, అయినా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. వీళ్ళందరిని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. చాలా కష్టంగా ఉంది. అయినా ఆ విస్పర్ గారు పారిపోవడానికి ఇటే రావాలి. విస్పర్ గారు పారిపోయినప్పుడు పట్టుకుంటాను. విస్పర్ గారు బయటికి రావట్లేదు. వీళ్ళ గ్యాంగ్ మొత్తం అయిపోతున్నారు, కానీ విస్పర్ గారు మాత్రం బయటికి రావట్లేదు. వాడు బయటకు వస్తే నా చేతులు అయిపోయాడు. వాడిని పట్టుకుని 4 పిల్లి ఆ అమ్మాయి ఎక్కడ కిడ్నాప్ చేశాడో కనుక్కుంటాను. ఆ విస్పర్ గారు నా చేతులు అయిపోయాడు. ఇదే వాడి బిజినెస్ ఏమో. ఒక్కొక్కడు వాడికి ఇంతమంది బాడీ గార్డులు ఉన్నారు. విస్పర్ గారు బయటకు వస్తున్నాడు. నా చేతుల్లో అయిపోయావు విస్పర్. ఇవాళ నా చేతుల్లో అయిపోయావు విస్పర్. మొహానికి గుడ్డ కట్టుకుంటే నీ మొహం నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వెవరైనా సరే, నీ పేరు విస్పర్ అయినా గిస్పర్ అయినా నా చేతుల్లో అయిపోయావురా. గన్నుతో కాలుస్తున్నా. ఎంత ధైర్యంరా. తిరిగి పందా, పారిపోమాక. వస్తున్నా, నీ వెనకే వస్తున్నా. నీ వెనకున్న బాడీ గార్డులని లేపేసి నీ దగ్గరికే వస్తారా? భయపడమాకరా. నీ నుంచి చూసేవాడు నేనున్నాగా. నీకు భయం లేకపోయినా పర్లేదు. నేనొచ్చి నీకు చావు భయం చూపిస్తా. విస్పర్, నా చేతులు అయిపోయావు. ఎక్కడ పారిపోయినా నేను వదలను. గ్యారేజ్ లోపలికి వెళ్ళాడు. కార్ని పేల్చేస్తాను వాడు పారిపోకుండా. వాడికి ఫ్లైట్ కూడా ఉంది. ఫ్లైట్ ఎక్కి పారిపోతాడేమో. త్వరగా బయలుదేరాలి. కార్ని కూడా పేల్చేసాను. ఇప్పుడు ఇక్కడ మనుషులు ఉన్నారు. వాళ్ళని లేపేసి వాడి మనుషుల్ని 3 ఉన్నట్టున్నారు. ఒకడు అయిపోయాడు, ఇంకొకడు ఉన్నాడు. ఇంకా ముందు నుంచి ఎవరు కాల్స్తున్నాడు, వీడైపోయాడు. మళ్ళీ వెనక నుంచి ఎవరు కాల్స్తున్నారు. ఎవరు మళ్ళీ వెనక 2 వచ్చారు. ఎంతమందిరా మీరు? విస్పర్, నా చేతులు అయిపోయావు. వాడు ఫ్లైట్ ఎక్కి పారిపోదామని చూస్తున్నాడు, హెలికాప్టర్ ఎక్కి. నేను ఎలాగైనా అని పట్టుకుంటాను. పైకి ఎక్కేస్తే పైన ఉన్నాడో నాకు డౌట్. పైకి ఎక్కి చూస్తాను. విస్పర్, నువ్వు ఎక్కడికి పారిపోలేవు. నీ పైలట్ కూడా నీ దగ్గరికి రాడు.
వాళ్ళు నా చేతుల్లో అయిపోయాయి. విస్పర్ విస్పర్ దొరికేవరా నా చేతుల్లో. విస్పర్ నువ్వు ఎక్కడికి పారిపోలేవురా. తీసుకోరా. అయిపోయావురా విస్పర్ నా చేతుల్లో. ఇదే నీకు ఆఖరి రోజు. ఎలాగైతే విస్పర్ గారిని వేసేసాను. ఆ అమ్మాయి ఎక్కడుందో చూడాలి. మొహం చుట్టూ బ్యాండేజ్లు వేసుకుని ఉన్నాడు. ఆ అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఏడుస్తుంది. అమ్మాయి విస్పర్ వాళ్ళ ఫాదర్ అని చెప్తుంది. ఇదంతా వాళ్ళు నా మీద పన్నాగం పెట్టి ట్రాప్లో దించారు. అది కోపడుతుంది. పెద్ద గన్ తీసింది. ఇది కూడా నా చేతిలో అయిపోయింది. నా టైం వేస్ట్ చేశారు మీరు. నా మీద పొగతో ఇలాగ పన్నాగం పండుతారా. విస్పరు నువ్వు మీ నాన్న చాలానే చేశారే. చావవే. దూకి చనిపోయింది అది. ఎలాగైతే నేను నా కుక్క మాత్రమే బతికాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి నిద్రపోవాలి. చాలామంది చనిపోయారు. నేను నా కుక్క మాత్రమే